అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో విద్యా విధానంలో జరుగుతున్న దోపిడీ గురించి, అవినీతి గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అనేక ప్రపంచ దేశాల్లో వారి పౌరుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇందులో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, జర్మనీ, అర్జెంటీనా, బ్రెజిల్, బెల్జియం, మొరాకో, ఈజిప్టు, గ్రీస్ లాంటి అనేక దేశాలు పూర్తిగా ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో కొన్ని దేశాలు అయితే బయట ప్రపంచ దేశాల నుండి వారి దేశంలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు కూడా ఉచిత విద్యను అందిస్తున్నారు. భారతదేశంలో విద్య పైన వ్యాపారం చెయ్యకూడదు అని స్పష్టంగా ఉన్నప్పటికీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పటికీ దాన్ని అమలులో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో విద్యనే ప్రధాన వ్యాపారాస్త్రంగా మలుచుకొని విద్యా సంస్థలు నెలకొల్పి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారో, అవినీతి చేస్తున్నారో, దోపిడీ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తితో జీవితాన్ని ప్రారంభించిన కొంతమంది వ్యక్తులు విద్యా సంస్థలు నెలకొల్పి విద్యను వ్యాపారంగా మలుచుకొని ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో, ఆ దోపిడీ సొమ్ముని అధికార పార్టీకి ముడుపులుగా అందించి పార్టీలో, ప్రభుత్వంలో, క్యాబినెట్లో కీలకంగా ఉంటూ విద్యతో ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారో మనం చూస్తున్నాం. పోనీ ఈ కార్పొరేట్ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్న నారాయణ సంస్థలు, శ్రీ చైతన్య, అదేవిధంగా భాష్యం లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు సరైన విద్యా ప్రమాణాలు పాటిస్తున్నారా, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారా అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము. వీళ్ళ యొక్క ఒత్తిడిని, వీళ్ళ యొక్క దోపిడీని తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వీళ్ళు విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కానీ, విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడానికి కానీ ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ప్రతి సంవత్సరము ఏ విధంగా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలనే అంశం పైన మాత్రమే శ్రద్ధ చూపిస్తున్నారు. అంతకంటే దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఈ ప్రైవేటు విద్యా సంస్థల యొక్క దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వాలు, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఇచ్చే ముడుపులకు ఆశపడి పూర్తిగా వీళ్ళ దోపిడీకి సహకరించి పేద ప్రజల యొక్క కష్టాన్ని, రక్తాన్ని పీల్చి పిప్పు చేసే కార్యక్రమము ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది గతంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఒకే విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ 25% సీట్లు పూర్తిగా పేదలకు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా వీళ్ళు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు బహిరంగపరచాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అంశాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1-2 విద్యా సంస్థలు తప్ప మిగిలిన ఏ ఒక్కరూ అమలు చెయ్యడం లేదు అనేది స్పష్టంగా కనబడుతోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉంటున్న ముఖ్యమంత్రి గారి పుత్రరత్నం నారా లోకేష్ నాయుడు గారు, నేను విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి, విద్యా అభివృద్ధి చేయడానికే విద్యాశాఖను తీసుకున్నానని చెప్తూ రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీ చేస్తుంటే వీరి యొక్క దోపిడీలో భాగస్వామ్యం కోసం మాత్రమే విద్యాశాఖను తీసుకున్నారు తప్ప ఇందులో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికో లేదంటే మరో రకంగానో లేదు అనేది స్పష్టంగా కనబడుతోంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రతి ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా 25% ఉచితంగా పేదలకు సీట్లు కేటాయించాల్సిన బాధ్యత, అది అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీ ఫీజులను అరికట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రైవేటు విద్యా సంస్థలు అమలు చేస్తున్న ఫీజుల వివరాలను బహిరంగంగా వెల్లడించేలా చేయాల్సిన బాధ్యత కూడా
విద్యాశాఖ మంత్రిగా మీ పైన ఉంది. అంతే తప్ప ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల యొక్క కష్టాన్ని, వాళ్ళ ప్రతిభని మీ గొప్పతనంగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటే అది విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్టు కాదు. ఇప్పటికైనా ఈ కొత్త విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యా దోపిడీని, ఏదైతే ఈ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను అరికట్టాల్సిన బాధ్యత ఉంది. విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ప్రైవేటు విద్యా సంస్థలో కూడా 25% పేదలకు ఉచితంగా సీట్లు కేటాయించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వీళ్ళ యొక్క ఫీజు వివరాలు బహిరంగంగా వెల్లడించేలా చేయాలి తప్ప మేము ముడుపులకు, అవినీతికే ఆశపడి విద్యా విధానాన్ని దోపిడీకి ఉపయోగించుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. 2-3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని డిఈఓ కార్యాలయాల్లో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు దీనిపైన వినతి పత్రం సమర్పిస్తున్నాము. విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. అలా చెయ్యని పక్షంలో ఖచ్చితంగా విద్య ద్వారా, ప్రైవేటు విద్యా సంస్థల ద్వారా మేము దోపిడీ చేస్తున్నామని ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% అమలు చేయనట్టయితే ఉచిత విద్యని, ఆ 25% ముడుపులు మీకు వస్తున్నాయని ప్రజలు భావించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇందులో మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడీని, ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న అరాచకాలు, అదేవిధంగా విద్యార్థుల పైన చేస్తున్న ఏదైతే ఈ బలవంతపు ఫీజుల వసూళ్ల పైన బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. విద్యా హక్కు చట్టాన్ని ప్రభుత్వం అమలు చేసి తీరాల్సిందే అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న డ్రగ్స్ వ్యవస్థను, డ్రగ్స్ మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత కూడా విద్యాశాఖ మంత్రికి ఉంది. ఈరోజు ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ చుట్టూ చాక్లెట్లు, ఐస్ క్రీంలు అమ్మినట్టుగా ఈరోజు డ్రగ్స్ అందించే కార్యక్రమం జరుగుతోంది. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఒక పక్క విద్యా పేరుతో వ్యాపారం చేస్తూ, ఒక పక్క విద్యా సంస్థలను వ్యాపారం చేయడానికి ప్రోత్సహిస్తూ, మరో పక్క మీ అధికార పార్టీ అండతో డ్రగ్స్ వ్యాపారం చేసే కల్చర్ ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారికి ఉంది. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీవై పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. అలా కాని పక్షంలో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ దోపిడీని, మీరు విద్యా సంస్థల ద్వారా వచ్చే అవినీతిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు తెలియజేస్తాము. అదేవిధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో పూర్తిగా ఉచిత విద్యను అందించే కార్యక్రమాన్ని కూడా బీసీవై పార్టీ చేస్తుంది. అప్పటి వరకు విద్యా విధానంలో జరుగుతున్న లోపాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వీటిపైన బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.